హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ. మీరు చూస్తున్నది రమా రెసిపీస్ ఛానల్. ఈరోజు అయితే మనందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి మొక్కల గురించిన ఒక వీడియో, స్పెషల్ వీడియో అండి. ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు నేను కొంచెం పని మీద రాజమండ్రి వెళ్తున్నానండి. ఆ దగ్గరలో కడియం నర్సరీస్ అనేవి ఉంటాయి కదా, అవైతే నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం అయితే 7th క్లాస్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు స్కూల్ తరపున టూర్ తీసుకెళ్ళారండి. అప్పుడు చూశాను. చాలా చాలా బాగుంటాయి కదా. మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ఫేమస్ అండి అవి నర్సరీస్. మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో నేను ఈరోజు అయితే ఎక్కువ టైం ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే వీడియో తీయడం కోసం వెళ్ళాలనుకుంటున్నానండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మరి ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే నర్సరీకి వచ్చేసానండి. కడియము నర్సరీస్ దగ్గరలో ఉన్నాను. ఇదిగోండి, చూసారు కదా. చాలా చాలా బాగున్నాయండి. మొక్కలు అనగానే మనం ఇంట్లో పెంచుకున్నా చూసినా కూడా చాలా మానసిక ఉల్లాసం కానీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదండి మైండ్కి. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని అంటే చాలా చాలా రకాలు ఉన్నాయండి. కడియం గురించి మనందరికీ తెలుసు కదా. 100 నుంచి 150 సంవత్సరాల క్రితం నుంచి ఈ నర్సరీస్ ఉన్నాయంటండి. అంటే మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ కడియం నర్సరీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ఫేమస్ అవుతున్నాయండి. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొక్కల్లో వెరైటీస్ ఎన్ని రకాలైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. చాలా రకాల దేశాల్లో స్పెషల్గా ఉండే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, ప్రొపగేట్ చేస్తున్నారండి అన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. 10 రూపాయల నుంచి లక్షల విలువ చేసేటటువంటి బాన్సాయి ప్లాంట్స్ వరకు ఉన్నాయండి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటి అని అంటే క్యాక్టస్ టైప్స్ కానీ, బాన్సాయి ప్లాంట్స్ కానీ, తర్వాత రంగోన్ ఫ్లవర్స్ అంటారు కదండి, అవి కానీ, మందారలో అయితే చాలా చాలా రకాలు ఉంటాయండి. మనం రెగ్యులర్గా చూసే వాటికంటే కూడా చాలా ఉంటాయి. ఇదిగోండి చూడండి, నేనైతే పిక్స్ ఎక్కువగా తీసానండి వీడియో కంటే కూడా. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూసారా. పింక్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ చాలా రకాల మందార రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం అక్కడ చాలా క్వాలిటీ బాగుంటాయి. సో మనం ఏ మొక్కలు తెచ్చుకొని పెట్టుకున్నా కూడా చక్కగా బతికేస్తాయండి. ఇదైతే చూసారా ఆరెంజ్ ఎంత బాగుందో. మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా పోస్తాయండి. అక్కడైతే ఒక 4-5 పిక్స్ మాత్రమే దిగానండి, టైం ఎక్కువ లేకపోవడం వలన. సో ఇవన్నీ అక్కడ మొక్కలండి. చూసారు కదా, క్వాలిటీ చాలా బాగుంటాయి. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సీజన్ కదండి, నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా బాగుంటాయంటండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే సీజనల్ ఫ్లవర్స్ ఉన్నవి అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి చూసారు కదా, చామంతిలో రకాలు కానీ, ఇదిగోండి చూసారా చామంతిలో ఎన్ని రకాలు ఉన్నాయో, అండ్ గులాబీల్లో రకాలు కానీ, తర్వాత క్యాక్టస్లో రకాలు కానీ, అండ్ క్రోటమ్స్లో అయితే ఇలా చాలా రకాలండి. ఇవైతే మీ అందరికీ తెలుసు కదా బాన్సాయి ప్లాంట్స్ అండి. 15 to 20 ఇయర్స్, నియర్లీ 30 ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి దీనిలో అయితే. బాన్సాయి ప్లాంట్స్లో అయితే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే మొక్కలు కూడా ఉన్నాయండి బాన్సాయిలో. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా మనం చెప్పుకోవక్కర్లేదు, చాలా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి నేనైతే స్పెషల్గా మేము ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నామండి. ఇవి ప్లాంట్స్ ఇదిగోండి చూసారు కదా, డ్రాగన్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు రెగ్యులర్గా తింటూ ఉన్నాం కదా డ్రాగన్ ఫ్రూట్స్, వాటి యొక్క మొక్కలండి ఇవి. మనకి చిన్న స్పేస్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. అండ్ టెర్రాస్ మీద కూడా పెద్ద కుండీల్లో పెట్టుకుని పెంచుకోవచ్చు అండి. ఇవైతే రేగిపళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, సీజన్ కదా చక్కగా బాగా కాసినాయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి మనకి టెర్రాస్ మీద పెద్ద కుండీల్లో అయినా పెరుగుతున్నాయండి. కాబట్టి ఒక 2-3 మొక్కలు కూడా కొనుక్కొని తెచ్చుకున్నాము. సో ఇది అండి ఈ నర్సరీ అయితే. నేనైతే ఒక 3-4 నర్సరీస్ అయితే విజిట్ చేసి ఇలా చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. బట్ ఏంటంటే పర్టికులర్గా ప్రతి ప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం లేదు కాబట్టి ఓవరాల్గా చూపిస్తున్నానండి మీకు. ఇవైతే అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇది షేడ్ నెట్ కింద పెట్టి పెంచుతున్నారు ఇవన్నీ కూడా, చూసారు కదా. అండ్ ఇవి కూడా మందార అండి. అండ్ క్రోటన్స్ చూసారు కదా, రైట్ సైడ్ ఉన్నవన్నీ మెరూన్ అండ్ అవన్నీ పైకస్ అవన్నీ క్రోటన్స్ అండి.
ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అండ్ ఇది గోదావరి నది పరివాహక ప్రాంతం కాబట్టి చూసారు కదా, కొబ్బరి చెట్లు కానీ గ్రీనరీ కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ మొక్కలు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి, చాలా బాగా బతుకుతాయి. సో మరి ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించి చేశానండి. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ డే అక్కడ స్పెండ్ చేసి కంప్లీట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.